హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పూరి నుంచి కోనార్క్ వెళ్తున్నాం అనమాట. రైట్ సైడ్ అంతా బీచ్ అండి. కోనార్క్లోని పక్కన సముద్రం ఉంది. అయితే మనకి చెట్లు అడ్డం ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్తే మాత్రం కరెక్ట్గా మనం సముద్రం పక్క నుంచి అయితే అది వచ్చేసామండి. ఇదేనండి సముద్రం, కోనార్క్ సముద్రం. అయితే మీకు పూరి గురించి వివరించాలి. చాలా అద్భుతమైన టెంపుల్ అండి. తమిళనాడులో అరుణాచలం, చిదంబరం, శ్రీరంగంలోని వైష్ణవ దేవాలయం, అలాగే జంబుకేశ్వరంలోని జలలింగం, ఈ టెంపుల్స్ అన్నీ ఎంత అద్భుతంగా నిర్మించారంటే అలాగే ఈ పూరి కూడా ఒక విశిష్టత ఉందండి. శ్రీకృష్ణుడి గుండె ఇప్పటికీ బ్రతికి ఉంది అంటే అది పూరి టెంపుల్లోనే ఉంది. మనం పూరి గురించి అయితే నెక్స్ట్ ఇంకో వీడియో చేసుకుందాం. ఇప్పుడైతే మనం కోనార్క్ టెంపుల్ దగ్గరికి అయితే వస్తున్నాం. ఇది కోనార్క్ దేవాలయం అంటారు, కానీ నిజంగా అయితే దేవాలయం కాదండి. ఆర్కిటెక్చర్ కోసం అయితే ఇక్కడ వచ్చి చూడాలి. ఒకప్పుడు ఇక్కడ దేవాలయం ఉండేదండి. ఇప్పుడైతే దేవాలయం లేదు. ఎందుకంటే కాలక్రమేణా 13వ శతాబ్దంలో నిర్మించిన గుడి కదండి ఇది. కాలక్రమేణా వచ్చిన మన తుఫాన్లు, సునామీలు, భూకంపాలు, పిడుగులు ఇలా పడి ధ్వంసం అయిపోయింది. అలాగే మహమ్మదీయులు, పోర్చుగీస్ వాళ్ళు దండయాత్రలకు గురైనప్పుడు కూడా చాలా వరకు నాశనం అయిపోయిందండి. కానీ ఆర్కిటెక్చర్గా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఆకట్టుకునేలా ఉంటుంది కోనార్క్ టెంపుల్. అలాగే దీనికి విశిష్ట చరిత్ర కూడా ఉందండి. అది కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఈ కోనార్క్ టెంపుల్ ఒరిస్సా రాష్ట్రంలో ఉందండి. పూరికి 34 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. అయితే ఒరిస్సా రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల్లో శంకు క్షేత్రం అయిన పూరి, చక్ర క్షేత్రం అయిన భువనేశ్వరం, గదాక్షేత్రమైన జాజ్పూరు, అలాగే పద్మక్షేత్రమైన ఈ కోనార్క్ చాలా ప్రసిద్ధమైనవన్నమాట. కోనార్క్ ఆలయాన్ని నల్ల పగోడా అంటారు. ప్రధాన పట్టణమైన భువనేశ్వర్కి 64 కిలోమీటర్ల దూరంలో, ఈ జగన్నాథు కొలువున్న పూరి పట్టణానికి 34 కిలోమీటర్ల దూరంలో ఉందండి కోనార్క్ టెంపుల్. అలాగే ఇది ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో జాబితాల్లో చేరిన ఈ ఆలయం మన దేశ అద్భుతాల్లో ఒకటి. ఇప్పుడు ఒక మాన్యుమెంట్గా గత చరిత్ర ఘనతకు ఆనవాలుగా పర్యాటకులను రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది. ఈ ఆలయం 13వ శతాబ్దంలో రూపుదిద్దుకున్నట్లు పద్మపురాణంలో చెప్పబడింది. ఈ ప్రాంతం గంగా వంశానికి చెందిన లాంగుల నరసింహదేవుడు సూర్యభక్తుడు. అతని కాలంలో ఈ ఆలయం నిర్మించబడింది. దీనినే మైత్రేయ వనం అనేవారు. ఈ మందిరం ఎత్తు 230 అడుగులు. అప్పటి తామ్ర శాసనంలో ఈ స్థలానికి కోనా లేదా కోనాకమనము అని పేరుంది. అందువలనే కోనార్కము బుద్ధదేవుని పేరిట నెలకొన్న స్థలమని అంటారు. పూరీ క్షేత్రానికి ఈశాన్య కోణంలో అర్క అంటే సూర్యదేవుని క్షేత్రం అన్నమాట. అందుకని కోన అర్కగా ఇది పేరు వచ్చింది. సూర్యుడు 24 చక్రాలతో 7 అశ్వాలతో ఉన్న రథాన్ని అధిరోహించి సౌరమండలాన్ని పాలించడానికి బయలుదేరతాడంట. ఆ ఆకారం పోలికతోనే నిర్మించబడిన ఈ దేవాలయానికి ఇరువైపులా 12 జతల చక్రాలు, వారంలోని 7 రోజులను సూచించే విధంగా 7 అశ్వాలు చెక్కబడి ఉంటాయి. ప్రస్తుతానికి ఇక్కడైతే అశ్వాలు లేవండి. ఈ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా స్థానికులు ఖచ్చితమైన సమయాన్ని చెప్పగలుగుతారు. సూర్య పరిభ్రమణాన్ని చూపించే ఈ విధంగా ఈ చక్రాలు చెక్కబడటం ఓ గొప్ప విశేషం. ఒక్కో కథ చక్రం 3 మీటర్ల వైశాల్యంతో అద్భుత శిల్ప చాతుర్యంతో కనిపిస్తూ ఉంటుంది. మందిరం మధ్య భాగంలో రత్న ఖచ్చితమైన సింహాసనం ఉండేదట. దానిపైన సూర్యభగవానుడు ఆసీనుడై ఉండేవాడంట. ఈ మూర్తి ముందు వజ్రం ఉండేది. సూర్యకిరణాలు ఆ వజ్రం మీద పడి అవి కాంతులు విరజిమ్మేవని చెబుతారు. ఈ సూర్యప్రతిమకు తలపై మకుటం, చెవులకు కొండలాలు, కంఠంలో హారం, మెడలో జంజం, వాటిలో మువ్వలు, కటి ప్రదేశంలో ఆభరణం, దాని కింద గ్రంథిమాల, జీవకళ తొనికినట్టు కనిపించేదట. 1627లో రాజకుద్ర సూర్యమూర్తిని కోనార్క్ నుంచి పూరిలో జగన్నాథ ఆలయం తరలించారని చెబుతుంటారు. దేవాలయం పైన పద్మం, కలశము ఆకర్షణీయంగా చెక్కబడి ఉన్నాయి. ఖజురహో మాదిరి ఇక్కడ శృంగార రసభరిత శిల్పాలు ఎన్నో ఉన్నాయి. ఈ మందిరాన్ని 1200 మంది శిల్పులు 16 సంవత్సరాల పాటు నిర్మించారని చరిత్ర తెలియజేస్తుంది. దేవాలయంతో పాటు దీంట్లోని ప్రధాన హాలు ఒక తామర పువ్వు మీద ఉన్నట్టు చెక్కి ఉంటుంది. ఈ విశాలమైన హాలుకి 4 వైపులా ద్వారాలు, వాటి మీద చెక్కిన లతలు, పువ్వులు నాటి అద్భుత కళా సృష్టికి నీరాజనాలు పలకకుండా ఉండలేం. ఈ హాలు ముందు
భాగంలో మరో నాట్యమందిరం నిర్మింపబడి ఉంటుంది. దీనిని భోగమండపం అని, నాట్యమందిరం అని అంటారు. అన్ని వైపులా రాతిపైన చెక్కిన నర్తకుల బొమ్మలు, బాజా భజంతులతో దేవతార్చన చేయడం కనబడుతుంది. హాలుకి ఉత్తరం వైపు 2 ఏనుగుల విగ్రహాలు ఉన్నాయి. అవి నిజం ఏనుగులను తలపించే విధంగా ఉండేయట. ఒక్కో ఏనుగు ఎత్తు 9 అడుగులు, వెడల్పు 5 అడుగులు ఉంటుంది. హాలుకి దక్షిణం వైపు విరాట్ స్వరూపంతో 2 గుర్రాలు ఉండేవట. ఇప్పుడు అవి కానరావు. వీరావేశంతో ఉండే ఆ విగ్రహాలను చూసి దర్శకులు భయపడేవారంట. ఈ ఆలయం తూర్పు పడమర దిక్కులుగా ఉంటుంది. ప్రధాన హాలులో భక్తజనం ప్రార్థన జరిపేవారు. అయితే ప్రస్తుతం ఇది మూసివేసి ఉంటుందండి. మనకు లోపలికైతే ప్రవేశం లేదు. దాని చుట్టూ తిరుగుతాం అనమాట. లోపలికి పైకెక్కి లోపలికి వెళ్ళడానికి అయితే అవకాశం అయితే లేదు. ఈ ప్రాంత సమీపంలోని భక్త కబీరుదాసు సమాధి ఉండేదని అబుల్ ఫజల్ అయిన అక్బరీ చెబుతోంది. అలాగే ఇందాక మనం ఆ సూర్యనారాయణ మూర్తి ముందు వజ్రం ఉండేదని, సూర్యకిరణాలు ఆ వజ్రం మీద పడి అవి కాంతులు విరజిమ్మేవని మనం ఇంతకుముందు తెలుసుకున్నామండి. అలాగే అది అత్యంత అయస్కాంత శక్తిని కలిగి ఉండేదంట. ఇక్కడున్న సూర్యకిరణాలు పడినప్పుడు అది విరజిమ్మే ప్రకాశానికి అయస్కాంత శక్తి కూడా తోడయి ఎదురుగా ఉన్న సముద్రంలో పోర్చుగీసు వారి నౌక దిక్సూచి పనిచేయడం మానేసిందంటండి. అవి దారి తెలియని పరిస్థితుల్లో ఈ కాంతి, ఈ అయస్కాంత శక్తి ఏదో ఈ గుడిలో ఉందని పోర్చుగీసు వాళ్ళు ఈ గుడిని ధ్వంసం చేశారని కూడా అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. అలాగే పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు ఒకనాడు నీళ్లరేవులో అభ్యంగ స్నానం చేస్తున్న స్త్రీలను చూశాడని తండ్రి శపించాడట. ఆ శాపం వల్ల సాంబుడు కుష్ఠిరోగి పీడితుడయ్యాడు. దీంతో ఇక్కడ మైత్రేయ వనంలో చంద్రభాగ తీర్థాన సూర్యారాధన చేసి రోగ విముక్తుడయ్యాడట. ఈ ప్రాంత పవిత్రతను బట్టి సాంబుడు సూర్యప్రతిమను ప్రతిష్ఠించి పూజలు జరిపాడని చెబుతారు. ఆ తర్వాత కాలంలో లాంగులా నరసింహదేవుడు నేటి ఆలయాన్ని నిర్మించారని కథలున్నాయి. స్వయంగా సూర్యభగవానుడే ఇక్కడ తపస్సు చేశాడని, అందుకే ఈ మందిరానికి, ఈ ప్రాంతానికి పవిత్రత చేకూరిందని చెబుతుంటారు. అంటే ఈ ప్రాంతంపై సూర్యదేవుని మహిమలు అధికమన్నమాట. ఎంతటి దీర్ఘకాల వ్యాధులైనా ఈ ప్రాంత సందర్శనంతో నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ గల రామచండీ మందిరం కోనార్కు అధిష్టాత్రిదేవి మందిరం. దీనిలోని ప్రతిమ ఇప్పుడు దేవాలయానికి దగ్గరగా ఉన్న లియాకియా అనే గ్రామంలో ఉంటుంది. ఇక్కడ నవగ్రహాలు తప్పక దర్శించవలసినవి. ఈ గ్రహాలు మనుష్యాకారంలో కాంతులు వెదజల్లుతూ మెరుస్తుంటాయి. ఇవన్నీ తలలపై మకుటం, పద్మాసనం వేసినట్టు చెక్కబడ్డాయి. ఇంకా ఎన్నో ప్రతిమలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ ఆలయం ప్రక్కనే ఉండే మర్రి వృక్షం అతి ప్రాచీనమైనది, విశాలమైనది. ఇక్కడ బుద్ధుడు తపస్సు చేసినట్టు కథలుగా చెబుతారు. ఆ నిర్మాణ కౌశలం, ఆ శోభ, ఆనవాలుగా కనిపిస్తున్న ఆ దర్బారు హాలు, ఆ అలంకారాలు, ఆ మందిరాలు ఎన్నో గాలి తుఫాన్లకు, మరెన్నో భూకంపాలకు లోనైంది. ఇంకా తనివి తీరక విదేశీయుల చేతిలో విధ్వంసం చేయబడింది. కర్కోటకుడైన కళావహుడు 17వ శతాబ్ది జహంగీరు ఈ దేవాలయం ధ్వంసం చేసినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. మహమ్మదీయ నావికులు ఉత్కల కళామణిని కనుమరుగు చేసి ప్రయత్నం చేశారు. కోనార్క దేశం పతనం అయిపోయింది. ఇక్కడ దేవదేవీల దివ్య మందిరం, జాతీయ కాంతి సౌధం పోర్చుగీసుల ఆశ్రయంతో చిన్న చిహ్నమై కనిపిస్తుంది. అయినా నాటి కళావైభవం చెక్కు చెదరక కనుల విందు చేస్తూనే ఉంది. దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతూనే ఉంది. 2 రోజుల ప్రయాణానికి ప్లానింగ్ అయితే మాత్రం పూరికి మొదటి రోజు ఉదయాన్నే చేరుకోవాలండి. అక్కడ పూరి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుండి మధ్యాహ్నానికి కోనార్క్ చేరుకొని కోనార్క్ టెంపుల్ చూసుకున్న తర్వాత అక్కడ బీచ్ ఉంటుందండి కోనార్క్ దగ్గర. అదేనండి చంద్రభాగా బీచ్ అనమాట. అది కూడా చూసుకున్న తర్వాత మీరు నైట్ కనుక భువనేశ్వర్ చేరుకుంటే నైట్ స్టే భువనేశ్వర్లో చేసిన తర్వాత భువనేశ్వరి మాతా ఆలయము, సోమేశ్వర ఆలయం ఈ 2 టెంపుల్స్ కూడా దర్శనం చేసుకుని మీరు రిటర్న్ 2వ రోజు నైట్ కానీ సాయంత్రం కానీ భువనేశ్వర్ నుంచి రిటర్న్ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ప్రయాణానికి అయితే. అంటే చూడవలసినవి అయితే మెయిన్గా ఇవే ఉంటాయి మన ఒరిస్సా టూర్లో.